హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఇస్ రేవతి. ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మనం మసాలాస్ గురించి అలాగే అట్టర్ గురించి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చామండి. సో మరొకసారి మళ్ళీ వీడియోలు అడిగారు కదా, మసాలా ఐటమ్స్ ఎన్ని ఉంటాయి ఒకసారి క్లియర్గా చెప్పండి అక్క అనేసి అడిగారు. సో మీకు అన్నీ కూడా ఆల్రెడీ చెప్పాను. మసాలా ఐటమ్స్ అన్నీ కూడా మనకి 20 నుంచి 22 ఐటమ్స్ అయితే ఉంటాయని చెప్పానండి. సో అవన్నీ అసలు ఏంటి, నేను ఓన్లీ నెంబర్స్ చెప్పాను, పేర్లు ఏంటి అని మీకు తెలియాలంటే ఒకసారి నీ లిస్ట్ కూడా మీకు డిస్ప్లేలో కూడా వేస్తాము, ఏమేమి ఉంటాయి అనేసి అన్ని కూడా వేస్తాము. ఇవన్నీ కూడా మనం 5 రూపీస్కి కానీ 10 రూపీస్కి కానీ వేసుకోవచ్చండి. అండ్ జీడిపప్పు, ఓన్లీ జీడిపప్పు మాత్రమే వేయాలండి. అండ్ జీడిపప్పు ద్రాక్ష రెండు కలిపి వేయాలి. ద్రాక్ష, ఓన్లీ ద్రాక్ష మాత్రం వేయాలి. అలాగే యాలక్కలు అండి, లవంగాలు, అలాగే పట్ట లవంగాలు, అంటే లవంగాలు సపరేట్గా వేయాలి, అలాగే పట్ట లవంగాలు రెండు కూడా కలిపి వేయాలండి. అండ్ మిరియాలు, జీలకర్ర ప్లస్ మిరియాలు, ఓన్లీ జీలకర్ర, గసాలు, అలాగే టేస్టీ సాల్ట్ అండి, లెమన్ సాల్ట్, బిర్యానీ మిక్స్ అంటే ఏంటంటే బిర్యానీ ఆకు, ఒక చెక్క, ఒక ఇలాచి, ఒక లవంగం, కొంచెం సాజీరా, ఇవన్నీ కలిపి బిర్యానీ మిక్స్ అంటారండి. అలాగే సొంటి, మనం అల్లం ఉంటుంది కదండి, ఎండి బెండ పెట్టి ఉంటుందా సొంటి, అది కూడా 5 రూపీస్ లెక్కన కూడా వేసుకోవచ్చు అనమాట. అలాగే వాము, అలాగే సోంపు, నెక్స్ట్ వచ్చేసి బాదం పప్పు, అనాస పువ్వు, సాజీరా, ఇవన్నీ వేసుకుంటారండి. అలాగే మనం తినే పప్పులు అంటే పుట్నాలు కూడా వేయచ్చు. అండ్ ఇంకా ఎండుమిర్చి కూడా 5 రూపీస్కి కానీ 10 రూపీస్కి కూడా వేయచ్చండి. సో ఇవన్నీ కూడా మనకి దగ్గరగా ఒక 1 నుంచి 22 ఐటమ్స్ అయితే అన్నీ ఉంటాయండి, మీకు క్లియర్గా చెప్తున్నాను. అండ్ ఇంకొకటి, కొంతమంది డౌట్స్ ఏమంటే అక్క మీరు 5 రూపీస్కి 11 పీసెస్ అని చెప్తున్నారు కదా, అంటే ఇలా 5 రూపీస్కి 11 చెప్తున్నారు కదా, మా దగ్గర 12 అడుగుతున్నారు, మరి మేము 35 రూపీస్కి 30 రూపీస్కి ఇవ్వాలా, మాకు ఎలా మరి ప్రాఫిట్ వస్తుంది అనేసి అడిగారండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు 12 షీట్స్ ఉంటే అక్కడ ఒకవేళ మీకు 30 కానీ 35 రూపీస్ కానీ అడిగితే, మీకు బల్కులలో అడిగితే ఇవ్వండి. లేదు మీకు అంతే ప్రైస్ 30కే ఇస్తుందంటే మీరు తెలివిగా ఆలోచించి క్వాలిటీని చూసుకొని ప్యాకింగ్ చేయండి. నేను చెప్పేది కొంచెం అబ్జర్వేషన్గా విని బాగా అర్థం చేసుకోండి. ఏది కూడా డైరెక్ట్గా చెప్పరు, చెప్పిన దాన్ని క్యాష్ చేసుకొని ప్యాకింగ్ చేసుకోవాలి. సో నేనేం చెప్తున్నానంటే క్వాంటిటీని బట్టి మనం ప్యాకింగ్ అనేది చేయాలి. సో 11 కాకుండా 12 కూడా ఇవ్వచ్చు. ఒకవేళ మనకి ఎక్కువ, ఒక ఫర్ ఎగ్జాంపుల్ 10 షీట్స్ 12 షీట్స్ 30 షీట్స్ అడిగారు అనుకోండి, 30 రూపీస్కి ఇచ్చేయండి, పర్లేదు. అలా కాకుండా ఒక 2-3 షీట్స్ మీకు 30 రూపీస్కి అడిగారు అనుకోండి, లేదు, మ్యాక్సిమం మనకి 30 నుంచి 35 లేదా 40 రూపీస్కి అయితే సేల్ అవుతాయి. అది కూడా మీకు ఇంతకుముందు చెప్పండి, కొన్ని ఏరియాస్లో ఒక్కొక్క ప్రైస్ అనేది ఉంటుంది. కొన్ని ఏరియాలో ఏంటంటే ఓన్లీ 10 రూపీస్ మాత్రమే పోతాయి, ఇంకొన్ని ఏరియాలు అంటే ఓన్లీ 5 రూపీస్, ఇంక కొన్ని ఏరియాలు అంటే 10 రూపీస్ ప్లస్ 5 రూపీస్ రెండు కూడా పోతాయి అనమాట. సో ఈ విధంగా అయితే మీకు క్లియర్గా అర్థమైంది, అసలు మసాలాలో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి అనేది క్లియర్గా అర్థమైంది. అండ్ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలలో కూడా మీకు కొన్ని మసాలా ఐటమ్స్ ఎన్ని గ్రామ్స్ వేయాలి అని చెప్పానండి. సో మీకు ఇప్పుడు చెప్పిన ఈ లిస్ట్ అవుట్లో మొత్తం 22 లిస్ట్ అవుట్ చెప్పాను. సో ఇవన్నీ కూడా మీకు క్లియర్ కట్ గ్రామ్స్లలో కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క వీడియోలో ఏదైనా ఒక 5 ఐటమ్స్ తీసుకొని మీకు గ్రామ్స్గా క్లియర్గా చెప్తామండి. అండ్ ఏ ఐటమ్స్ తీసుకున్నాము అనేది కూడా మీకు క్లియర్ కట్ థంబ్నెయిల్లో కూడా మెన్షన్ చేస్తాము. ఎందుకంటే చాలామంది మేము ఇంతకుముందే చెప్పాము, ఆల్రెడీ మీ ఐటమ్స్ అన్నీ కూడా మేము ప్యాక్ చేసామండి, ఒకసారి మీరు వీడియోలలో చూడండి, అలాగే గ్రామ్స్ కూడా చెప్పాము. కానీ కొత్తగా చూసే వాళ్ళు, కొత్తగా చూస్తున్న వాళ్ళు, కొత్తగా చూడబోయే వాళ్ళు అండ్ పాత వాళ్ళు కూడా మధ్యలో జాయిన్ అయ్యే వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే, ఏదైతే నేను ఫస్ట్ అప్లోడ్ చేస్తాను వీడియో అది మాత్రమే చూసేసి ఇంకా 2-3 వీడియోలు చూసేసి అక్క మాకు గ్రామ్స్ దొరకట్లేదు, వీడియో దొరకట్లేదు, ఎక్కడక్క అనేసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఆ కన్ఫ్యూజ్ క్లియర్ అవ్వడానికి మీకు చెప్తున్నాను క్లియర్ కట్. ఇక్కడ మీకు చూపించిన 22 ఐటమ్స్లో ఏవైనా ఒక 3 లేదా 5 ఐటమ్స్ తీసుకొని క్లియర్గా ఎన్ని గ్రామ్స్ వేయాలి అనేది చూపించి మీకు థంబ్నెయిల్లో కూడా మెన్షన్ చేస్తాను. నేను ఏ ఐటమ్స్ అని ఇక్కడ మీకు మెన్షన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ జీడిపప్పు ప్లస్ ద్రాక్ష, యాలకులు, లవంగాలు, ఈ 5 ఐటమ్స్ కూడా నేను గ్రామ్స్లో చూపించాను ఈ వీడియోలో అని క్లియర్ కట్గా మీకు వీడియోలో అయితే చూపిస్తాను. అప్పుడు మీకు ఏంటంటే వీడియో ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి, అప్పుడే మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే ప్లీజ్ షేర్ చేయండి. ప్లీజ్ బాగా సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే ముందు కూడా ఇంకా బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగనే ఈ వీడియోలో ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాము.
చాలా మంది 10 రూపాయలది లాభం వస్తుందా నష్టం వస్తుందా అని చాలా మంది అడిగారు. ఒకే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది. ఇప్పుడు మనం పెట్టిన షీట్ ఉంది కదా, ఆ షీట్లో జీడిపప్పు, ద్రాక్ష, ఇంకోటి ఏంటండి బాదం, అంతేనా? 3 తీసుకుందాం, ఓకేనా? పావు కిలో 250 గ్రామ్ 250 గ్రామ్ తీసుకుందాం. మొత్తం 3 దాంట్లోకి కలిపేసి 500 అయింది, ఓకేనా? 500 అయింది. 4 కిలోకి వచ్చేసి 500 అయింది, ఓకేనా? మనము అన్ని ఒక్కొక్క షీట్లో ఎన్ని వేస్తామంటే బాదం 2, జీడిపప్పు 2, ద్రాక్ష 4, ఓకేనా? 4, 2, 6, 6, 1, 2, 8. ఇంకొకటి ద్రాక్ష కూడా వేయచ్చు, ఓకేనా? ఇది 10 రూపాయల ప్యాకెట్. క్లియర్ కట్గా చెప్తాను చూడండి, 10 రూపాయల ప్యాకెట్ ఎగ్జాంపుల్. ఇవైతే 10 రూపాయల ప్యాకెట్. ఒక షీట్కి మనము 12 షీట్లు పెడతాం. కొందరు 12 పెడతారు, 11, 12 వేసుకోండి, ఎందుకంటే కన్ఫ్యూజన్ అయిపోతారు కాబట్టి 12 చెప్తున్నాను. ఆ పక్క 5, ఆ పక్క 6, ఈ పక్క 6, 12 ప్యాకెట్స్, ఓకేనా? ఒక షీట్కి 12 ప్యాకెట్స్, ఓకేనా? ఒక్కొక్క షీట్ వచ్చేసి మనకి 10 రూపాయలు, 12 ప్యాకెట్లకి 120 రూపీస్, ఓకేనా? మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఒక షీట్ వచ్చేసి 75 రూపీస్కి మనం ఇస్తాం, ప్యాకెట్ కాదు. ఒక షీట్ వచ్చేసి 75 రూపీస్కి ఇస్తాం, కానీ వాళ్ళకి ఎంత వస్తుంది? 120 రూపీస్, ఓకేనా? ప్రాఫిట్ 120 రూపీస్. 10 ప్యాకెట్స్ 12 ప్యాకెట్స్ 10 రూపీస్తో 120 రూపీస్ అవుతుంది. మనం ఎంతకి ఇస్తాం? 75 రూపీస్కి ఇస్తాం. వాళ్ళకి ఎంత లాభము? 45 రూపీస్ లాభం. ఎవరికి? షాప్ వాళ్ళకి, ఓకేనా? మనకి కావాలి కదా ఇప్పుడు 45 రూపీస్, ఓకేనా? ఇప్పుడు 75 రూపీస్ మనకి షీట్ పడింది. 4 కిలో 3 కిలో తీసుకున్నాం కదా, అది 500 అమౌంట్ పడింది, ఓకేనా? 75 ఇంటూ 14 షీట్స్ అవుతుంది. 14 షీట్స్ అయితే మాక్సిమం ఖచ్చితంగా అవుతుంది. 13 కానీ 14 కానీ కంపల్సరీగా అవుతుంది, ఓకేనా? 14 షీట్కి 1050 రూపీస్ అవుతుంది. 1050లో మనము పెట్టిన ఖర్చు 500, ఎంత అయింది? 550 రూపీస్ మనకు లాభం వస్తుంది. 500 అనుకోండి, 50 రూపీస్ కూడా తీసేయండి దాంట్లోనే. ఒకవేళ మీరు అనుకుంటారు, మీరు 14 షీట్స్ చెప్పారు కదా, మరి అట్టలకి కవర్స్కి అని. సో మనం కేజీకి 60 రూపీస్ అన్నాం కదండి. మనం ఇక్కడ అట్టలు ఓన్లీ 14 అట్టలు మాత్రమే యూజ్ చేస్తాం. మీరు అన్నట్టుగానే ఒక 30 రూపీస్ తీసుకోండి చాలు. ఎగ్జాంపుల్ 30 రూపీస్ తీసుకోండి. అండ్ కవర్ సైజ్కి 3x3 మనకి అక్కడ 1000 వస్తాయి, ఓకేనా? 1000 వస్తాయి. 180 కేజీ 1000 ప్యాకెట్స్ వస్తాయి. అలాంటప్పుడు మీరు 10 రూపీస్ తీసుకోండి చాలు. 150 రూపీస్ పడింది. 1000 ఇంటూ 1000 డివైడెడ్ బై 150 రూపీస్ ఎంత అయింది? 6 పైసా. 6 పైసలే. 6 పైసలే, ఓకేనా? కాబట్టి అవసరం లేదు. ఏదైనా సరే కవర్లకైనా అట్లకైనా లాస్ట్ లో మనం వేసుకోవాలి అంత అయిపోయిన తర్వాత, ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టుకోండి. 1050లో 500 పోతే 550, 550 రూపాయలు. ఆ 50 రూపాయలు చేసి 500 పెట్టుకోండి. లాభం మనకు వచ్చిన లాభం, మనం పెట్టుబడి లాభం. ఒక రోజు కంటే 14 షీట్లకే, ఒక రోజు కాదు, ఓన్లీ 14 షీట్స్కే 10 రూపాయలకే, ఓకేనా? 500 ఇంటూ 30 రోజులు వేసుకోండి, 15,000 మన కళ్ళ ముందే. 15,000, 15,000. ఏది? ఒక బాదము, కాజు, ద్రాక్ష ఈ 3 మిక్స్ చేసి ఒక షీట్ చేసి ఒక 14 షీట్లు అమ్మితే మనము ఒక గంటలోనే అమ్మేస్తాం, ఒక 2 గంటలతో, ఒక అరగంటలో కూడా అమ్మేస్తాం. ఎందుకంటే ఇవి ఎక్కువ పోతాయి, ప్రతి షాప్ పోతాయి. ఒక షాప్ లో 2 షీట్లు 3 షీట్లు తీసుకున్నా మాక్సిమం 4 to 5 షాప్స్ కల్లా ఫినిష్ అయిపోతాయి. ఇక్కడ కూడా తిరగాల్సిన 4 to 5 కూడా అవసరం లేదు, 3 షాప్స్ అయిపోతాయి నీకు. 14 షీట్సే. ఒక్కొక్కరు 4 తీసుకున్నా కూడా 8 ప్లస్ ఇది ఒక 4 12 ఈజీగా అయిపోతుంది, ఓకేనా? ఎక్కడ కూడా తినవచ్చు, మన వీధిలోనే తిరిగేయచ్చు. ఈ మసాలా అవన్నీ లేకుండా ఓన్లీ 3 పెట్టుకున్నా కూడా చాలు మీకు. 10 షాపులు, రోజు 10 షాపులు వేసి ఒక 5, ఓకేనా? ఒక 5 షీట్లు 10 షాపులు వేసుకుంటే ఎంత అయింది? 10 షాపులు ఇంటూ 5, 50 షీట్లు అయినాయి. 50 షీట్లు ఇంటూ మనం ఎంత అమ్మమన్నాము? 75 రూపాయలు. 75 రూపాయలకి 3,750 రూపాయలు. 3,750 రూపాయల్లో 1,500 తీసేయండి, 1,500 పెట్టుబడి తీసేసేయండి, ఓకేనా? మనకు వచ్చేది ఎంత? 2,250 రూపాయలు వస్తుంది. 2,250 రూపాయలు. ఈ 250 కూడా 50 రూపాయలు తీసేసేయండి, 2,000 వస్తుంది మీకు. ఏది? 50 షీట్లు అమ్మినా కూడా 10 షాపులకి రోజుకి 2,000 రూపాయలు వస్తుంది. అట్లా నెలకి ఎంత వస్తుంది బా? 60,000 వస్తుంది. ఏదైనా సరే మనం 3 ఐటెంలు అయితే తీసుకుంటే పర్ఫెక్ట్గా 12, 18, 20 ఏమీ అవసరం లేదు. ఏదో 3 ఐటెంలు తీసుకోండి,
రోజుకి నేండి మంచిగా ఎర్న్ చేసుకోండి. దగ్గరగా మనం 3 ఐటమ్ తీసుకున్నా కూడా నెలకి 30,000 నుంచి 40,000 అయితే కంపల్సరీగా సంపాదించుకోవచ్చు ఈజీగా. 30,000 కూడా వద్దండి, 15,000 15,000 మీరు ఈజీగా సంపాదించుకోవచ్చు 3 ఐటమ్ తీసుకుని కూడా. కాబట్టి మనం ఇచ్చిన లిస్టులో ఈ 3 ఐటెంలు కంపల్సరీగా చెప్తాం. ప్రతి ఒక్కటి ఏ 3 ఐటెంలు తీసుకుంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు మనకి తక్కువ ఉన్నాయి కొన్ని కాస్ట్లు, ఓకేనా? అది నెక్స్ట్ వీడియోలో మీకు ఏ తక్కువ ఉన్నాయి, ఏ 3 వేయాలి, ఏ 2 వేయాలి నెక్స్ట్ వీడియోలో పూర్తిగా చెప్తాం. ఇవన్నీ మంచి సీక్రెట్స్ అండి, ఎందుకంటే ఎవరు చెప్పరు బిజినెస్ ఐడియాస్ అనేది. అవునా, మాకైతే మరీ ఘోరం తెలుసా. అరే అన్న ఏదన్నా చెప్పన్నా అంటే కూడా షాప్ కూడా 10 మాటలు అడిగితే కూడా చెప్పలేదు. పాపం ఈ మేడం కూడా ఎన్నిసార్లు అడిగిందంటే అన్నిసార్లు అడిగింది, దీంట్లో సీక్రెట్స్ ఏదైనా చెప్పన్నా అని చెప్పలేదు. ప్రతి ఒక్కటి మీకు మంచిగా చెప్తున్నాం క్లియర్గా, ఓకేనా? ఇంత చేసుకుంటే ఎంత వస్తుంది ప్రతి పిన్ టు పిన్ చెప్తున్నాం. ఇంకా ఎవరు చెప్తారండి మీకు, చెప్పండి? ఎవరైనా సరే ఇట్లా చెప్తారా మీకు? ఆ చెప్పాలంటే కూడా ఫస్ట్ డబ్బులు కట్టించుకోవాలి, ట్రైనింగ్ తీసుకోవాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఏదైనా మీరు యూట్యూబ్లో చూడండి, ఇన్స్టాగ్రామ్లో చూడండి, ఏదైనా సరే సోషల్ మీడియాలో చూడండి, ఒక ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే మీరు అమౌంట్ పెట్టాలా వద్దా? ఏంబా? ఖచ్చితంగా అయితే డబ్బులు కట్టించుకుంటారు వాళ్ళు. ఏది ఫ్రీగా చెప్పరండి, ఏది ఫ్రీగా ఉండదు, ఏది ఫ్రీగా చెప్పరు. మేము చెప్తున్నాం, కనీసమన్నా మీరు చేస్తారో చేయరో కానీ ఒకసారి ప్రయత్నించండి. అది జరిగితే మంచిది, జరగకపోతే వదిలేసేయండి, అంతే కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అన్ని మసాలా ఐటమ్స్ చూపించాను. సో నేనేంటంటే నెక్స్ట్ వీడియోలో 100% డామ్ షూర్ చెప్తున్నాను, చాలా అంటే చాలా మనకు ఈ 18 ఐటమ్స్ కాకుండా అతి తక్కువలో, అంటే ఈ 18 ఐటమ్స్లో ఏవి తక్కువ కాస్ట్లో మనకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుందో దానికి సంబంధించిన వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. సో ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి అండ్ రెగ్యులర్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం.